సార్, ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఇందాక బుర్ర రామగౌడ్ గారు మాట్లాడుతున్నారు, యూత్ ఆవేశన ఆలోచన ఏ ధోరణిలో ఉన్నది అనేది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా గ్రహించాలి. ఈరోజు ఏంటంటే అది సుప్రీంకోర్టు జడ్జి గారు అలా మాట్లాడము, సంబోధించడం కరెక్ట్గా అయిన విధానం కాదు. ఎందుకంటే ఎవరినైనా ఒక జంతువులతోటి పక్షులతోటి పోల్చడం అనేది సమయోచితంగా కాదు. మన భారతదేశంలో అది ఎక్కడ కూడా అది బాడీ షేమింగ్ కిందికి వస్తుంది, లేదా ఇంకో రకంగా అవమానకరంగా మాట్లాడినట్టు వస్తుంది. ఎందుకంటే ఎవరమైనా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పరిష్కార మార్గాల గురించి మనం మాట్లాడాలి. మనం అనుకున్న దానికంటే జనాభా కూడా వేరే దేశాలలో నియంత్రణ ఉంటే మనకు పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. దానికి కావలసిన విధి విధానాలను మనం రూపొందించుకోవాల్సి వస్తుంది, అవకాశాలను సృష్టించుకోవాల్సి వస్తుంది. అది పక్కన పెట్టేసి ఒక విపరీతమైన ధోరణిలో, ఎందుకంటే ఇది మనం ఒకటి నక్సలైట్ల దాంట్లో ఉంటుంది, రెచ్చగొట్టి వేరే దానికి మరే విధంగా యూత్ను కనుక ప్రేరేపిస్తే కనుక దేశంలో అల్లకల్లోలకు ఇదవుతుంది. దాన్ని ఏ విధంగా మనము సరి చేసుకోవాలి, ఏం మాట్లాడాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందాక ఐ థింక్ రాము గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అనుకుంటాం, ఆవేశంతో మాట్లాడితే ఏ పని కాదు రాము గారు, మనం ఆలోచనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉండే అక్కడ ఎన్ని ఉద్యోగాలు వేసింది, ఎంత నిరుద్యోగాన్ని ఇచ్చేసింది, లేదంటే ఇండియాలకు తీసుకొచ్చి అక్కడ ఎలా వసతులు కల్పించింది ఢిల్లీ లెవెల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకటి మనం మాట్లాడేటప్పుడు సమస్యగా మాట్లాడండి. ఒక పార్టీని బదనాం చేసే విధంగా ఒక పార్టీని ఇది కాదు. సమస్య ఎక్కడుంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, అవి ఏ విధానంలో పోతే ఇప్పుడున్న యువతకు అవకాశాలు కలుగుతాయి, ఏ సెక్టర్లలో మనం ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది, ఏ సెక్టర్లలో ప్రభుత్వం వెనుకబడి ఉంది, సూచనలు సలహాలు కానీ డిమాండ్లు కానీ, లేదా మనం వెళ్ళి ప్రజా ఉద్యమాల ద్వారా కూడా మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకురావచ్చు. అంతే తప్ప ఒక పార్టీని పట్టుకొని ఒక పార్టీని బదనాం చేసి ఇది రాజకీయ లబ్ధి కొరకు ఇలాంటి అంశాలను యూజ్ చేసుకుందామని కనుక మీ యువతను రెచ్చగొడితే కనుక నష్టపోయేది యువతనే కానీ వేరేది ఏది ఉండదు. యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఇలాంటి కొంతమంది భారతదేశ వ్యతిరేకులు చాలా మంది బయట దేశాలలో ఉండి కుట్రలు చేస్తున్నారు. ఒక ధ్రుపాటో ఎవరో ఒకటి ఉంటాడు, ఎక్కడో ఉంటాడు జర్మనీ జపాన్లో, ఒక దేశానికి భారతీయ జనతా పార్టీకి ఎగనిస్ట్గా 24 hours పడుతుంది. అది పెట్టిన గంటలోనే నేను చూసినాను, లక్షల్లో వెళ్తాయి. కానీ ఇది ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ తెలియదు. ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి చాలా మంది మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చిండ్రు. అది ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఎవరున్నారు, వాళ్ళ ఐడీలు ఎక్కడున్నాయి, ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది పరదేశంలో ఉండి భారతదేశం మీద కుట్ర చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తున్నారు అనేది చూడాలి. మనము కంటెంట్ మొత్తం చూడకుండా లాస్ట్ హెడ్లైన్సే కనుక చదివి మనం రిజల్ట్ ఇద్దామంటే చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఆ ప్రశ్నకు మీరు ఏదైతే చూసినా మనం ఇప్పుడు మీరు ఇందాక రామగౌడ్ గారు బాగా ఆవేశంగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్లలో తమ్మునేలు చూడండి, ఒక్కొక్క తమ్మునేల్స్ ఘోరంగా ఉంటాయి. అక్కడ కంటెంట్ వెళ్ళేటప్పటికీ 0 ఉంటుంది. ఇలాంటి అంశాలలో మీరు కనుక పోతే కనుక యువత భవిష్యత్తు దెబ్బతింటుంది. ఒక మొత్తం కంటెంట్ చూడండి, సారాంశం చూడండి, దాని తర్వాత ఒక నిర్ణయానికి యువత రావాలా. కానీ ఎవడో ఎక్కడో కూర్చొని దాన్ని ఒకటి మాట్లాడిండు, ఇక్కడ దాన్ని పట్టుకొని భారతదేశంలో మనం రెచ్చగొడతాం యువతను, దేశ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేస్తాము, యువత జీవితాలతోటి కొన్ని పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందుదాము అని చూస్తే కనుక దేశానికి ఇబ్బందికరం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వచ్చిందండి? అవినీతి ఉండద్దు, అవినీతి పాలనల భ్రష్టాచారం ఇది ఉన్నది అనుకొని అన్నా హజారే దాంట్లో
ఒక అడ్డదారిలో దూరి దాని తర్వాత దేశం మొత్తము అవినీతి గురించి ప్రజలందరూ ఏకీకృతమై ఒక ముక్త కంఠంతో మాట్లాడిన అన్నా హజారేని పక్కకు పంపించేసి పార్టీని ఒక స్థాపించి దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకొని ఎవరు జైల్లో ఉన్నారు? ఏ రీజనల్ పార్టీ నాయకుడు ఇంత త్వరగా ఇంత ఇదిగా ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అవినీతి ఆరోపణలతోటి? ఇవన్నీ ఒకటి ఏంటంటే మనం చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది. మీ రామ్ గౌడ్ గారు, మనం ఒకటి యువత మీరు స్పందించిన కొన్ని ఉన్నాయి, అసమానతలు లేవు, యువతకు ఇబ్బంది ఉంది, ఉపాధి కలగాలి, వారి భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడున్న మేము కూడా పేరెంట్స్మే, మేము పెడుతున్న ఎడ్యుకేషన్ ఫీజులకు తగ్గ ఇప్పుడు నేను 20 నుంచి 30 లక్షలు 5 ఇయర్స్ పెడుతున్నాను. వాళ్ళ ప్యాకేజ్ చూస్తే 5 లక్షలు కూడా లేదు. రైట్ సార్. కృష్ణారెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. సార్, భారతదేశంలో యువతకు అవకాశాలు రాకపోవడానికి గల ముఖ్య కారణాలను మనం అన్వేషించుకోవాలి సార్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ ఇయర్లో ప్రతి కంపెనీకి వాంటింగ్ ఉంది, క్వాలిటీ పర్సన్స్ దొరకట్లేదు. దీంట్లో ఎవరిది తప్పు అనేది చాలా ఇంపార్టెంట్. 150 పోస్టులు ఉంటే 5,000 మంది వెళ్తే కూడా ఆ 150 మంది కూడా వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు ఒకటి నాకు 1 నిమిషం నాకు టైం ఇవ్వండి సార్. ఈ సమస్య చాలా సున్నితమైంది విద్యార్థుల భవిష్యత్తుకు. ఇప్పుడు ఒక కాలేజీ పెడుతున్నారు సార్ మన దగ్గర. ఆ కాలేజీలో సిఎస్సి కోర్స్ అంటే 10 ఇయర్స్ కింద ఏదైతే క్యారిక్యులం ఉందో స్టిల్ అదే క్యారిక్యులం ఉంటుంది సార్. ఇవాళ చాలా చేంజ్ అయిపోయింది క్యారిక్యులం. కానీ ఇప్పుడు ఏదైతే ఐటీ కంపెనీలకు రిక్వైర్మెంట్ ఉంది, ఈ టెక్నాలజీకి చాలా కావాల్సింది ఉంది. కానీ అక్కడ ఫీజులు దండుకోవడానికి ఉన్నంత శ్రద్ధ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటలేరు, మెయింటెనెన్స్ ఉంటలేదు, ఫీజులు గుంజుకుంటున్నారు. స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఇంటర్వ్యూకి వెళితే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి కావాల్సిన చదువు నేర్చుకున్న వ్యక్తి కనబడుతుంది, సర్టిఫికేట్ కనబడుతుంది, కానీ నాలెడ్జ్ కనబడతలేదు. ఇందులో స్టూడెంట్ తప్పనట్లే, నేను విద్యార్థుల తప్పట్లో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దీనితోటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్ జాబ్లు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇక్కడ ఐటీ దాంట్లో కూడా విపరీతంగా మనం ఈ రోజు చూడండి, ఏ ఒక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి, వాంటింగ్ చేస్తున్నారు. కానీ క్వాలిటీ పర్సన్స్ దొరకలేరు. సర్టిఫికేట్స్ ఉంటుంది కానీ దానికి తగ్గ నాలెడ్జ్ ఉండట్లేదు. దీనికి అంతటికి ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వాల ఫెయిల్యూర్. నేను కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశంలో ఫెయిల్ అవుతున్నాయి. కాలేజీల నుంచి స్కాములు చేసుకుంటా, పర్మిషన్ ఇచ్చుకుంటా క్వాలిటీని విద్యను విద్యార్థులకు అందిస్తలేరు. దానితోటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. వాళ్ళు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు కాదు, వాళ్ళకు నాణ్యమైన విద్య ఇస్తే ఎక్కడైనా బతకగలుగుతాడు, ఏ అంశంలోనైనా పని చేయగలుగుతాడు. వారికి ఆ ఆపర్చునిటీ ఉందంటే, ఇంటర్వ్యూకి వెళ్ళిందంటే ఒకేసారి సెలెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. కానీ నాణ్యమైన విద్య లేదు. ఫీజులు 20 లక్షలు తీసుకుంటే 5 ఏళ్లకు ఒక కాలేజీకి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి, ఒక కంపెనీకి వెళ్తే 4 లక్షలు 5 లక్షల ప్యాకేజ్కి జాయిన్ అయితే ఈ 20 లక్షలు కట్టింది ఎన్నడు రావాలి? 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. 5-10 ఏళ్ళు వీళ్ళు ఫీజులు కట్టిన దానికే సంపాదన పోతే ఇంక ఎర్నింగ్ ఏం కావాలి? వాళ్ళ పిల్లల చదువుకి ఏం కావాలి? ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? మరి సార్, అయితే ఇప్పుడు మన సిజేఐ, సుప్రీంకోర్టు సిజేఐ అయితే వ్యవస్థలపై వ్యవస్థలను ఖండించకుండా ఇలా యువతను, విద్యార్థులను బొద్దింకలు, పరండాజీవులను సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పారు ఇప్పుడు విద్యార్థుల్ని తప్పు పట్టట్లేదు, యువతను తప్పు పట్టట్లేదు, విద్యా సంస్థలలో లోపం ఉందని మీరు చెప్తున్నారు. కాకపోతే మరి ప్రధాన న్యాయమూర్తి ఇలా యూత్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ముందు నాది విన్నరో లేదో సార్, అలాంటి అంశాలు మాట్లాడాల్సింది కాదు. ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి, ఒక సుప్రీంకోర్టులో సీజేగా ఉన్న వ్యక్తి ఇలాంటి, నేను ముందుకు మీకు స్టార్టింగే చెప్పాను సార్. ఎందుకంటే ఒక వ్యక్తిని కిందపరిచే విధంగా కానీ, పక్షులతోటి కానీ, జంతువులతోటి కానీ మనుషులను పోల్చద్దు అనేది మనము ప్రస్తుతం నుంచి కూడా మన భారతదేశంలో ఉంది. చాలా అవమానకరంగా ఫీల్ అవుతాము. ఇది ఎవరమైనా సరే,
ఆయన అన్నంత మాత్రాన మనం సమర్థిస్తాము పార్టీల పరంగా అనుకుంటే కరెక్ట్ కాదు. మా పిల్లలు కూడా ఉన్నారు, మా పిల్లల్ని కూడా అన్నట్టే, మీ పిల్లలు ఉంటే మీ పిల్లల్ని కూడా అన్నట్టే. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దానికి పరిష్కార మార్గాలుగా ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు సామరస్యంగా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు మాట్లాడాలి. ప్రజల భవిష్యత్తుకు మనం ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఒక ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలాగా ఉండాలి. ఒక అవమానకరంగా ఒక ఏలనగా ఉంటే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళను భవిష్యత్తు మీద ఇబ్బంది కొట్టే విధంగా ఎవరి వాక్యాలు కూడా ఉండద్దు. ఎంత అధికారం ఉన్నంత మాత్రాన ఒకరిని నిందిస్తే కనుక అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యాఖ్యల పట్ల నేను కూడా సమర్థించట్లేదు, నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. ఏదైనా మనము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే మాట్లాడాలి తప్ప విద్యార్థులను ఏలన చేసినట్టు, వారి తల్లిదండ్రులు వారి భవిష్యత్తును ఏలన చేసినట్టు మాట్లాడడం సమంజసంగా లేదని చెప్పేసి తెలుస్తుంది. రైట్. కృష్ణారెడ్డి గారు సార్, ఇందాక మాట్లాడుతున్నా నేను ఓపికగా వింటున్న అందరికి ఏంటంటే అసలు భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేయాలి, పార్టీలు ఏం చేసినాయి, మేము ఏం చేసినాము, ఎదుటోళ్ళు ఏం చేసిండ్రు అనేది ఆలోచన విచక్షణ లేకుండా బీజేపీని విమర్శించాలనే ఒక కోణం తప్ప మా వీరికి ఇంకొక అవకాశం వినబడతలేదు. ఇందాక రామగౌడ్ గారు అంటున్నారు రాఘవ్ చెద్దాది వాళ్ళను బీజేపీలోకి రాగానే అంతకంటే ముందు ఎవరినో ఆరోపణలు వచ్చినాయి, ఆయన బీజేపీలోకి రాగానే సబ్సిడీలు అయినరు. రాఘవ్ చెద్దా గారిని ఎవరు గొంతు అనగదొక్కారు? ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చే ఆయన పదవిని రాత్రికి రాత్రి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? అందులో ఉన్న మీ పార్టీ ఎంపీల మీద నిఘా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ పార్టీ ఎంపీలను క్రమశిక్షణలో పెట్టుకోలేకుండా, మీ ఎంపీలు పద్ధతిలో లేకుండా మీరు వాళ్ళని అనగదొక్కితే ఒకటినండి, ఒకటి శివకుమార్ గారు వారు బయటకు రావడం జరిగింది, మీ పార్టీలో అవినీతి పెరిగింది, జైల్లోకి వెళ్ళిండ్రు, భవిష్యత్తు లేదు, ఇక అది గుర్తుంచుకొని వారు బయటకు రావడం జరిగింది. ఈ అంశాలను లేవనెత్తితే మీ పార్టీకి ఏదైతే కొన్ని బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసినాయో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ కంపెనీలకు ఇబ్బందికరంగా రాఘవ్ చెద్దా మాట్లాడుతున్నాడని ఆయన రాత్రికి రాత్రి ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి సంజాయిషి కూడా పార్టీ నుంచి అడగకుండా ఆయనను పదవి నుంచి ఎందుకు తప్పించిండ్రో సమాధానం చెప్పాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటుంది. అది కదా దాని వెనుక భారతీయ జనతా పార్టీ గారు మీరు ఒకటి సమయము, సందర్భము, సిచ్యువేషన్, కొన్ని సందర్భాలలో కొన్ని దగ్గరలకు పోయినప్పుడు చూసి చేసి మాట్లాడాలి. ఇక మీరు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, వద్దన్నప్పుడు మీరు తీసేసినప్పుడు ఆయన నోరు కట్టుకొని కూర్చోవాలనేది కాదు. ఒక అంశము బీజేపీలో ఒక పాయింట్ నేను మన కృష్ణారెడ్డి గారితో నిర్ణయం తీసుకుంది. దాని వెనకాల ఎవరున్నారు? దాని వెనకాల మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఉందా? అమిత్ షా లేడా? ఒకటినండి శివకుమార్ గారు, మనము బేస్లెస్ ఆరోపణలు చేయొద్దు. మన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఎదుటోని బదనాలు చేసే విధంగా మాట్లాడడము అది సమంజసంగా లేదు. మీరు అలాంటి ఏదైనా ఉంటే ఒక ఆధారాన్ని చూపించండి. ప్రతిదానికి మీరు చేసిన తప్పుకు వాళ్ళు బయటకు వస్తే మీరు మళ్ళీ వెనకాలేమో జరిగింది, దాని వెనకాలేమో జరిగింది, ఏం జరిగిందో బయట పెట్టింది. ఏ రోజు ఎక్కడ ఎవరు కలిసి రాఘవ్ చెద్దా గారిని చెప్పండి. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పకుండా రామగౌడ్ గారు మీరు వినండి, మీరు ముగ్గురు బీజేపీ పార్టీని విమర్శించినప్పుడు నేను ఓపిక ఎందుకు కూర్చున్నానో తెలుసా? నాకు సమాధానం చెప్పే ధైర్యం ఉంది, మేము తప్పు చేయాలనేది ఉన్నది. నేను మిమ్మల్ని మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తుంటేనే తట్టుకోలేకపోతున్నారు. మీరు తట్టుకుంటున్నారు. ఇక అసలు యువకుల సమస్యలను మొదలుపెట్టేసి ఏకనాథ్ సిండేలు, ఆ సిండేలు, ఈ సిండేలు, రాత్రికి రాత్రి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక డిఎంకే పార్టీ తోటి ఒత్తు పెట్టుకొని మొన్నటి దాకా మీరు ఎలక్షన్ లో కలిసి పోటీ సీట్లు పంచుకున్న వాళ్ళు ఆ పార్టీలో కనీసం కూడా ఆ పార్టీకి సమాధానం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మీరు రాత్రి దాకా తిట్టి పొద్దున పోయి మీరు ఆ పార్టీలో చేరి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే పక్కకు పగిలి నవ్వుకుంటూ కూర్చుంటే మీ అంత మేము ఈరోజు